గుడ్ ఈవినింగ్ అండి. మీకు కోపాన్స్ లో అందరికి నమస్కారం. ఎస్ డెఫినెట్ గా అండి. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, వాళ్ళ రెండింటిని కూడా సమపాలనలో ఇవాళ ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. దానికి ఉదాహరణే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అదే విధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మరి అదే విధంగా ఆఫీసర్లను కూడా తీసుకొని ఇవాళ అమెరికా, అదే విధంగా సౌత్ కొరియాకు, ఇవాళ తెలంగాణకు పెట్టుబడుల కోసం, ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా తెలంగాణ అభివృద్ధి ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది. దానికోసం ఇవాళ మీరు చూస్తున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈ పెట్టుబడుల కోసం ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ వరల్డ్ బ్యాంక్ తోటి డైరెక్ట్ గా గతంలో ఎన్నడూ లేదండి. ఏ రాష్ట్రంతో కూడా వరల్డ్ బ్యాంక్ ఈ విధంగా ఒప్పందాలు చేసుకోలేదు. ఇవాళ అంటే ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వరల్డ్ బ్యాంకు ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి చాలా సంసిద్ధత వ్యక్తం చేసింది. అదే విధంగా ఇవాళ చాలా వివిన్ టు ఫార్మా ఇవాళ అంటే హైదరాబాద్ లో ఇవాళ మనకు తెలుసు, హైదరాబాద్ అంటేనే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్, అదే విధంగా ఫార్మా హబ్, మెడికల్ టూరిజం, ఇంకా ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ హైదరాబాద్ నే వరల్డ్ కి ఒక గ్లోబల్ హబ్ గా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హైదరాబాద్ హబ్ గా ఇవాళ నిలబెట్టడం కోసం ఇవాళ వాళ్ళు కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ వేలాది పెట్టుబడులు ఇవాళ ఎన్నో కంపెనీలతోటి ఒప్పందాలు, ఎంఓయూలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవాళ ఇదే కాదండి, గతంలోనే దావోస్కి వెళ్ళి దాదాపు 40,000 కోట్ల ఎంఓయూలు అంటే ఒప్పందాలు చేసుకొని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగినాయి. అంటే ఇవాళ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చండి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధితో ఉందనేది ఇవాళ మనకు దీని మీద కనబడుతుంది. మీరు చూసిరు, మరి గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించుడు, ఏనాడైనా పెట్టుబడుల కోసం ఈ విధంగా చేసిండని ఎంతసేపు గతంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ తన స్వలాభం కోసం ప్రచారం చేస్తున్నాడు తప్ప నిజంగా తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండో చెప్పగలుగుతారా? లింగం యాదవ్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము ఏర్పాటు చేసినటువంటి పునాదుల మీద ఈ రోజు రేవంత్ సర్కార్ మరి ఏర్పాటు చేస్తుంది, అందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని ఆయన ట్వీట్ చేయడం జరిగింది, మాట్లాడటం జరిగింది. వాళ్ళే పునాదులు వేసినట్టుగా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, అంటే కేటీఆర్ గ్లోబల్ ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు దిట్ట. కేటీఆర్ ఆ విధంగా 10 ఏళ్లలో అదే జరిగింది. మీ అందరికీ తెలుసండి, హైదరాబాద్ ఎవరి ఆధ్వర్యంలో డెవలప్ అయిందండి? ఎప్పుడు హైదరాబాద్ కి ఐటీ వచ్చిందండి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ఆ తర్వాత వచ్చినటువంటి సక్సెసివ్ ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి రాజశేఖర్ రెడ్డి గారు, ఇవాళ మనం చూసినాం హైదరాబాద్ గ్రోత్ కారిడార్లు, అంటే హైదరాబాద్ అభివృద్ధిలో ఏ విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ ఎంత ప్రాధాన్యత పోషిస్తుందో మనకు తెలియదు కాదు. ఆ తర్వాత కంటిన్యూ అయింది ఇక్కడ ఉన్నటువంటి బ్యాకప్ కండిషన్, ఇటువంటి ఉమెన్ ఫోర్స్, ఈ విధంగా హైదరాబాద్ అనేది కేటీఆర్ రాకముందుకే హైదరాబాద్ ఐటీ ఫార్మా హబ్ గా ఒక హబ్ గా నిలబడింది. కేటీఆర్ వచ్చినాక ఏం జరగలేదండి. కేటీఆర్ తన పబ్లిసిటీ చేసుకున్నాడు. ఇవాళ మీరు చూడండి, మా ఐటీ మినిస్టర్ ఎంత సమర్థమైనటువంటి ఐటీ మినిస్టర్, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫిషియన్సీ మినిస్టర్, వీళ్ళు ఈ విధంగా చేస్తుంటే గతంలో లెక్క ప్రచారాలు చేసుకోవట్లేదు. దాంట్లో కేటీఆర్ తిట్ట, ఎందుకంటే ఆయన గ్లోబల్ ప్రచారం చేసుకోవడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఇవాళ చూడండి మీరు, ఎంత ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సీఎం ఐటీ మినిస్టర్ తో పాటు సిఎస్ ఆఫీసర్లు కూడా తీసుకొని ఇవాళ ఈ పెట్టుబడుల కోసం పోతున్నాం. ఎందుకు అంటే తెలంగాణ పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. మేము గతంలో లెక్క పబ్లిసిటీ చేసుకోమండి, మేము నిజంగా చిత్తశుద్ధితోటి ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కేటీఆర్ లెక్క సెల్ఫ్ డబ్బా కొట్టుకొని, అందుకే ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీ అన్నాడు, ఆయన ఎంతసేపు ఇంటెలిజెన్స్ లేదు,
ఆర్టిఫిషియల్ కేటీఆర్ ఆయన. సో ఆయన ఆ విధంగా ప్రచారం చేసుకుంటుండ అంతే తప్ప ఇవాళ మీరు నేను ఒక్కడే చెప్తున్నాండి. 10 ఏళ్లలో కేటీఆర్ ఎన్ని నిధులు తెచ్చిండు, ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల్లో ఎంత నిధులు తెలంగాణ పెట్టుబడులు వచ్చినాయి మీరు చర్చ పెట్టండి. దాన్ని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా 8 నెలల Okay. పాలనకు వాళ్ళ 10 ఏళ్ల పాలనకు కంపేర్ చేయండి. దయచేసి ఒక కోడిగుడ్డు మీద ఈకలు ఏడకుండా మీరు ఇప్పటికైనా మారి ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని ఆస్వాదించండి. దయచేసి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఏదో వేగంగా మాట్లాడితే నేనే హైదరాబాద్ అభివృద్ధి చేసిన, హైదరాబాద్ అయితే నేనే ఇట్లా అనుకుంటే తెలంగాణ ప్రజలు నవ్వుతురండి. ఇప్పటికే వాళ్ళ కేటీఆర్ మాటలు తీసి దయచేసి ఇప్పటికైనా రియాలిటీకి రండి. ఇంకా నువ్వు ఒక అధికార మతంతో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు సహించరు. రియాలిటీకి వచ్చి నువ్వు నీకు ప్రజలు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. మీకు తప్పుంటే సలహా సూచనలు ఇవ్వండి. వినడానికి చాలా డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. అంతే తప్ప హైదరాబాద్ అంటే నేనే అభివృద్ధి చేసిన, ఎక్కడండి హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరండి?